గారిని ఇన్వాల్వ్ చేస్తూ ఆయన ఆశయాలను ఏమైనా ముందుకు తీసుకెళ్లారా? ఏమీ చేయలేకపోయారు కదా, ఇంకా ఎందుకు ఆ పేరుతోని రాజకీయం చేస్తున్నారు అనే విషయం ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. సార్, ముందుగా నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఎన్నాళ్లకు షర్మిల గారు బయటకు వచ్చి పాపం రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా కొద్ది గొప్ప మంచి చేశారు అని చెప్పేసి జనాలు నమ్మి రాజశేఖర్ రెడ్డి గారి వల్ల లాభం పొందిన జనాలు ఎవరైతే ఆయన్ని గొప్పగా లేకపోతే ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి బిలీవ్ చేసే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈ రోజు షర్మిల గారు కాపాడారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఫేస్ ని చూపించుకుంటూ పార్టీ స్థాపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే వైఎస్ఆర్ పార్టీగా చేసి ఆ పార్టీని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అవినీతి గాని, అక్రమాలు గాని, దౌర్జన్యాలు గాని, దాడులు గాని, దమనకాండ గాని కోకొల్లలు. వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకుని ఈరోజు ఆయన పాపం చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో గాని ఆయనకి ఆత్మక్షోభ మిగిల్చాడండి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. గత 10 ఏళ్లుగా ఇతను చేస్తున్న ప్రతి అరాచకపు పని కూడా ఆయన మీదకి నెట్టేస్తున్నాడు. నిజంగా ఆ పార్టీ పేరు పెట్టుకుని అంటే అఫ్ కోర్స్ ఆవిడ చెప్పినట్లు యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనే అయినా కానీ సాక్షిలో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేయడం, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మొన్నటిదాకా అంటే ఆ అధికారంలోకి వచ్చాక పాపం ఆయన కూడా పక్కన తీసి పెట్టేశారు అనుకోండి. కాకపోతే ఇతను చేసే ప్రతి నీచపు పనికి అంటే ఆయన ఫోటోను కూడా క్రమంగా తొలగిస్తూ వచ్చారు. చాలా పథకాల విషయంలో కావచ్చు, చాలా వాటిలో తొలగిస్తూ వచ్చారు. అంటే మంచి నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు పేరు వచ్చేస్తుంది అని అనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాడండి. లేదు దీనివల్ల నన్ను తిడతారు, జనాలందరూ కూడా నా పైన చెప్పులు విసురుతారు అని అనుకున్నప్పుడేమో వైఎస్ఆర్ పేరు పెడతాడు. మనం ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ యూనివర్సిటీని మార్చి ఏం పేరు పెట్టాడండి? వైఎస్ఆర్ అని పెట్టాడు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేసి, మహనీయుడు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేసి ఏం పేరు పెట్టాడండి? వైఎస్ఆర్ గారి పేరు పెట్టాడు. అంటే మంచి ఏమన్నా చేస్తా ఆయన సొంత పేరు పెట్టుకున్నారు దానికి, అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగన్. అదే ఇలాంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కాకపోయినా ఇలాంటి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో జనం వచ్చి నన్ను తిడతారు, జనం వచ్చి తిట్టే పొజిషన్ లో ఉన్నారు అని అనుకున్న పథకాల పేర్లన్నీ కూడా వైఎస్ఆర్ పైన పెడతాడండి ఆయన. ఇన్నాళ్ళకి ఈవిడ బయటకు వచ్చి, షర్మిల గారు బయటకు వచ్చి నిజంగా ఒక మంచి పని చేశారు. వైఎస్ఆర్ గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు, ఆయన ఎప్పుడు కాంగ్రెస్ మ్యాన్ గానే ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చనిపోయారు ఆయన అని చెప్పేసి చెప్పడం ఈ రోజు శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా ఇప్పుడు ఎవరైతే తండ్రిని అడ్డం పెట్టుకుని, ఆ పేరుని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తుంటే నిజంగా వ్యతిరేకత అంతా కూడా వైఎస్ఆర్ గారి పైన కూడా ఎంతో కొంత పడుతుంది, ఆ ప్రభావం చూపిస్తోంది. నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇంత దుర్మార్గులా అని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంది. అట్లీస్ట్ కూతురుగా ఆవిడ బాధ్యత నెరవేర్చిందండి ఈరోజు. నిజంగా చెప్పాలని నిజంగా ఆ కూతురుగా ఆవిడ బాధ్యత నెరవేర్చింది. ఆ తప్పుడు ఏవైతే మా అన్న చేసిన తప్పులు ఉన్నాయో అది కేవలం మా అన్నే చేశాడు. ఈ రోజు మా నాన్నగారికి వాటికి సంబంధమే లేదు. ఈ రోజు మీరు దయచేసి అతని పైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కోపాన్ని మా నాన్నగారి విగ్రహాల పైన చూపించద్దు అని చెప్పేసి ఆవిడ ఒక కాల్ ఇవ్వడం అనేది నిజంగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్వాగతిస్తున్నాం. అదే విధంగా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, కక్ష సాధింపు రాజకీయాలు మావి కాదు, తెలుగుదేశం పార్టీవి కక్ష సాధింపు రాజకీయాలు కాదు. దయచేసి ఇలాంటివి మరి చెయ్యొద్దు అని చెప్పేసి నిన్న లోకేష్ గారు కూడా డెక్కన్ క్రానికల్ విషయంలో ఆల్రెడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మేము కూడా మా కార్యకర్తలకి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు మహనీయుడు ఎన్టీఆర్ గారిది వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ కార్యకర్తలందరూ అడ్డగోలుగా అసలు తల నరికేయడం కావచ్చు, చేతులు నరికేయడం కావచ్చు, ఆ బొమ్మల్ని తగలబెట్టడం కావచ్చు, ఇంత పైశాచికత్వంతో చేస్తూనే ఉన్నారు. ఆఖరికి గవర్నమెంటే చేసింది కదండి, ఎన్నో విగ్రహాలను తీసేసింది స్వయంగా అప్పుడున్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ. కానీ ఈ రోజు స్వయంగా ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే తర్వాత కేడర్ అంతా కావచ్చు, ఇది వద్దు, ఇది మంచి రాజకీయాలు కావు, ఇది మంచి పరిణామాలు కాదు, ఇలా చేసుకుంటూ పోతే రేపొద్దున్న కక్ష సాధింపు రాజకీయాలు తప్పించి సమాజానికి మంచి చేద్దామనే ఆలోచన ఎక్కడా ఉండదు రాజకీయాల్లో. కాబట్టి ఇలాంటివి ఆపేద్దాం అని చెప్పేసి మా క్యాడర్ కి పిలుపునివ్వడం కూడా జరిగింది. సో ఇది మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా అది సార్. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను షర్మిల గారిని,
ఇంత సూటిగా మీరు ప్రశ్నిస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దాంట్లో ఆవిడ కూడా చెప్పింది, అమ్మఒడి ఏదైతే 15,000 ఇస్తాను అని చెప్పేసి నాతో కూడా చెప్పించాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అని చెప్పేసి బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ రన్ చేసి నాతో కూడా చెప్పించాడు అని చెప్పేసి ఆవిడ సూటిగా చెప్పడం జరిగింది. నేను క్లియర్ గా షర్మిల గారి నుంచి ఒకటే ఒకటి కోరు